హాయ్ హలో గైస్ హౌ ఆర్ యూ. సో ఈరోజు నేను బురద మట్టలు మట్ట గుడిసెలు ఏదో అంటారు కదా, ఢోకులే అని. సో ఆ ఫిష్తో నేను పులుసు అలాగే ఫ్రై చేస్తున్నానండి. ముందుగా మనం లోపల ఒక్క ముల్లే ఉంటుంది, దీని పొట్ట కొంచెం ఇట్లా క్లీన్ చేసుకొని లోపల తీసేసి మనం ఉప్పు వేసి బాగా వరిసి కడిగి పెట్టుకున్నాం. 5-6 టైమ్స్ బాగా కడిగేసి దీంట్లో ఏమో కొంచెం పసుపు, అలాగే 2 స్పూన్స్ ఆఫ్ కారం. మన ఆల్రెడీ ఉల్లిపాయలని పొడవుగా కట్ చేసుకోవాలి. నేను ఇప్పుడు ఒకటి వేసాను, ఎక్కువ వేస్తే తీపిగా ఉంటుంది తీయగా. సో అండ్ 2-3 పచ్చిమిర్చిని మనం ఇట్లా తుంచేసి వేసేసుకోవాలి. వేసాం కదా, ఇప్పుడు కొంచెం నూనె వేసుకొని అలాగే ఇది వచ్చేసి చెక్క, లవంగ, పచ్చి కొబ్బరి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ముద్దల్ని 2 వేసా. వేసి ఇలా మనం బాగా దీన్ని కలిపి పెట్టుకుందాం. సరే, పైన కింద ఇట్లా టాస్ చేసి మసాలా అంతా ఆ ముక్కలకి బాగా పట్టేలాగా మనం ఇలా కలుపుతూ ఉండాలన్నమాట. సో ఇప్పుడు చూడండి, ముందుగా నానబెట్టినటువంటి 2 పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని ఇట్లా మనం బాగా పిసుక్కోవాలి. సో మనం పులుసుని దీంట్లో యాడ్ చేద్దాం. దాంట్లోని పల్ప్ అంతా మనం బాగా పిసుక్కొని అంతా మనకు కావాల్సినంత వేసి చూడండి, వాటర్ నేను అట్లా 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసేసి పొయ్యి మీద పెట్టడం. అండ్ ఫ్రైకి కొంచెం ఇట్లా పసుపు సాల్ట్ వేసన్నా వేయించుకోవచ్చు. పసుపు సాల్ట్ వేసి మనం ఇట్లా ముక్కలకి బాగా మసాజ్ చేయాలన్నమాట. ఓకేనా? సో దీంట్లోకి మనం ఫిష్ పీసెస్ని యాడ్ చేద్దాం. బట్ పులుసుగానే బాగుంటుంది ఇప్పుడు కర్రీ, ఫ్రైకి బాగుండదు. అది చూద్దాం. అంటే టేస్ట్గా పులుసే బాగుంటుంది వేడి వేడి రైస్లో. కొంచెం చూసుకొని తిప్పుకోవాలండి, ఎందుకంటే కింద అంటకుండా. నాకు కొంచెం అంటింది, ఎందుకని ఇది ఉంది కార్న్ఫ్లవర్, ఒక ఎగ్, కొంచెం కారం వేసి డైరెక్ట్గా ఇట్లా మనం చికెన్ పకోడీలాగా ఇట్లా వేయించుకోవచ్చు. అర్థమైందా? వేయించిన తర్వాత ఇప్పుడు తీసేసి ఆ నూనెలో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అలాగే పచ్చిమిర్చి, కొత్తిమీర అండ్ కారాన్ని కూడా మనం యాడ్ చేయాలి. ఇప్పుడే మసాలా బాగా వేగిన తర్వాత 3 స్పూన్స్ ఆఫ్ కారం యాడ్ చేసుకొని ఇప్పుడు మనం ముందుగా వేయించినటువంటి ఫిష్ పీసెస్ని యాడ్ చేసుకుందాం. చూడండి, పులుసుని మనకి ఆయిల్ బాగా బయటికి రావాలి, దాకా ఉడికించాలన్నమాట. ఓకే, ప్లీజ్ లైక్ మై వీడియో ఫ్రెండ్స్. బాయ్, థ్యాంక్ యూ.
వేడి రైస్ ఫ్రెండ్స్ కాలిపోతుంది ఇంకా కర్రీ వేడిగా ఉంది అండ్ అలాగే రైస్ కూడా వేడిగా ఉంది. టేస్ట్ అయితే అదిపోతుంది పుల్ల పుల్లగా ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు ముగ్గురు మధ్యలో ఉన్నాం ఒకటి రేపైతే పూచి ఇంకా పుల్ల ఓకేనా. ఇంత సాఫ్ట్గా ఉంది ఫ్రెండ్స్ ఫిష్. Perfect.